సోనీ మొబైల్స్ 2019 ఇండియా నుంచి వెళ్ళిపోయినాయి. గ్లోబల్ గా అప్పుడప్పుడు ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇండియాలో లాస్ట్ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చింది సోనీ ఎక్స్పీరియా XZ2. అది 2018 లో వచ్చింది. అండ్ దాని తర్వాత ఇండియా మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నట్లు వాళ్ళు చెప్పేశారు. చాలా బ్రాండ్స్ వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు ఒక ఊపినాయి బ్రాండ్స్ అన్ని. సోనీ కానివ్వండి, బ్లాక్ బెర్రీ కానివ్వండి, LG కానివ్వండి, HTC కానివ్వండి. 2010 వరకు ఈ బ్రాండ్సే మనకు కనిపించాయి నోకియాతో పాటు. సామ్సంగ్ కూడా ఉండేది అప్పుడు. సామ్సంగ్ కొద్దిగా నెట్టుకొని వచ్చింది. సామ్సంగ్ ఇప్పుడు కూడా స్టేబుల్ గా ఉంది. మిగతా బ్రాండ్స్ అన్ని వెళ్ళిపోయినాయి మొబైల్ మార్కెట్ నుంచి. కాకపోతే మిగతా మార్కెట్స్ లో ఉన్నాయి. ఇప్పుడు సోనీ టీవీస్ చాలా పాపులర్ ఇండియాలో. మనకి సోనీ కెమెరాస్ మేము రికార్డ్ చేసేవన్నీ సోనీ కెమెరాసే. చాలా వాటిలో ఉంది కానీ మొబైల్ మార్కెట్ వాళ్ళకి సేల్స్ లేక వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ రీసెంట్ గా సోనీ లాంచ్ చేసింది గ్లోబల్ గా. సోనీ ఎక్స్పీరియా 1 Mark 8 దీని పేరు. అండ్ ఈ ఫోన్ లో వెళ్ళి చెప్పేదాని ప్రకారం మీరు ఏదైతే సోనీ వాక్మ్యాన్ సిరీస్ ఎంత పాపులర్ తెలిసిందే 2010 లోపు. ఈ ఫోన్ మీకు ఒక వాక్మ్యాన్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. ఏదైతే వాళ్ళు వాక్మ్యాన్ తయారు చేయడానికి ఏదైతే ప్రీమియం మెటీరియల్ యూస్ చేసేవాళ్ళు దీనిలో కూడా అదే యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి సోనీ అంటే మనకు గుర్తొచ్చేది కెమెరా. సో కెమెరాలో ఆల్ఫా సిరీస్ ఉంటుంది కదా వెళ్ళి. ఆల్ఫా సిరీస్ కెమెరాస్ నుంచి మీరు ఫొటోస్ వీడియోస్ తీస్తే ఎలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో అట్లా మీకు DSLR లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి టీవీస్. సోనీ టీవీ అంటే సోనీ బ్రావియా సిరీస్ పాపులర్ సిరీస్. సో బ్రావియా టీవీస్ లో మీరు డిస్ప్లే చూస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో ఈ ఫోన్లో కూడా మీకు డిస్ప్లే చూస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్లుగా ఈ ఫోన్ని తీసుకొచ్చారు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో ప్రైస్ చూసుకుంటే దగ్గర దగ్గర ₹1,80,000 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే చాలా ఎక్కువ ప్రైస్. సో ఆ ప్రైస్కి ఫోన్ ఏం ఆఫర్ చేస్తుందో ఒకసారి కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయండి. 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ పవర్డ్ బై బ్రావియా అంటున్నారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే 8 Elite Gen 5. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 12GB ర్యామ్, 256GB తో వస్తుంది. LPDDR5X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్స్ ఉంటాయి మెయిన్ కెమెరాలో. అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ లో మీకు OIS కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 రేటింగ్ తో వస్తుంది. Wi-Fi 7 ఉంది, బ్లూటూత్ 6 ఉంది, NFC ఉంటుంది, USB 3.2 ఉంది. అప్డేట్స్ కూడా 4+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. బాక్స్ ఇలా ఉంటుంది. చాలా దారుణంగా ఉంది బాక్స్ అయితే. ఇది టెస్టింగ్ ఫోన్ కి పంపిస్తారు చూసారా, ప్యాకింగ్ చేసి అట్లా అయితే ఉంది. చాలా యావరేజ్ ఉంది బాక్స్ అయితే. బాక్స్ లోపల ఏమైనా వస్తాయంటే ఓన్లీ ఫోన్ ఒక్కటే వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈవెన్ కేబుల్ కూడా ఏమి ఇవ్వట్లేదు, చార్జర్ కూడా ఉండదు. బాక్స్ లో మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉండదు. ఎందుకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉండదంటే ఈ ఫోన్ మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ అవసరం లేదు. ఒకవేళ సిమ్ ట్రే తీయాలంటే జస్ట్ ఇలా తీసేయొచ్చు అంతే. సిమ్ ఇజెక్టర్ పిన్ అవసరం లేదు, జస్ట్ పీకేసి వచ్చేస్తుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ కూడా ఉంటుంది. మైక్రో SD కార్డ్ ఇప్పుడు మన ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉండదు కదా, ఓన్లీ నానో సిమ్లు ఇస్తున్నారు. దీనిలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఒక సింగిల్ సిమ్ ఉంటుంది. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ విక్టర్స్ 2, బ్యాక్ సైడ్ వచ్చేసరికి విక్టర్స్. బ్యాక్ సైడ్ గ్లాస్ మీరు చూసారనుకోండి రఫ్ ఫినిషింగ్ అయితే ఉంటది. లైక్ శాండ్ స్టోన్ ఫినిష్ ఉంటది కదా, మీరు OnePlus ఫోన్స్ లో చూసుంటారు, OnePlus 1 లో అట్లాంటి ఫినిషింగ్ అయితే ఉంటది. ఈవెన్ మీరు గీకినప్పుడు ఇట్లా గీతలు పడతా ఉంటాయి, మళ్ళీ తుడిచేసారనుకోండి పోతాయి. ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. వెయిట్ ఫోన్ ది జస్ట్ 200 grams ఉంటది. ఎందుకంటే బ్యాటరీ 5000 mAh దీనిలో. అండ్ ఇంకా మీరు డిజైన్ క్లియర్ గా అబ్జర్వ్ చేశారనుకోండి, బాక్సీ డిజైన్ ఇది. అండ్ కెమెరాలో జైస్ కొలాబరేషన్ కూడా ఉంది. T-Star కోటింగ్ మీకు ఇక్కడ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంటది బ్యాక్ సైడ్, జైస్ T-Star అని చెప్పేసి. కెమెరా కోసం మనకి ఫిజికల్ షట్టర్ బటన్ కూడా ఇచ్చారు. ఇది నార్మల్ గా మీరు స్క్రీన్ షాట్ తీయడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే కెమెరాలు ఎలా యూజ్ చేయొచ్చు అంటే బటన్ ని మీరు చిన్నగా దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఫోకస్ అవుతుంది సబ్జెక్ట్. ఇంకా ఇంకొంచెం ప్రెస్ చేస్తే మీకు ఫోటో అయితే తీస్తుంది. ఇది నార్మల్గా ఇంతకుముందు మనం యూస్ చేసే వాళ్ళం పాయింట్ అండ్ షూట్ కెమెరా, సేమ్ టెక్నాలజీ ఇది. ఇంకా అంతే. ఈ బటన్ మనం ఏం కస్టమైజేషన్ చేసుకోవడానికి అయితే లేదు. ఈ రెండు పనులు చేయడానికి యూస్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీయడానికి, కెమెరాలో ఫోటోలు తీయడానికి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సో ఇది కొంచెం ఆ ప్రైస్ కి చాలా మంది యాక్సెప్ట్ చేయరు. డిస్ప్లే వీళ్ళు మాక్సిమం డిస్టర్బ్ చేయలేదు, అందుకే కలిసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. నార్మల్ ప్రెజెంట్ ఫోన్స్ ఎలా ఉంటే మనకి కంప్లీట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఉంటే మాత్రం మనకి నాచ్ కానీ ఇట్లాంటివి అయితే ఇస్తుంటారు. వీళ్ళు మనకి ఓల్డ్ స్కూల్ అనమాట. టాప్ లో మీకు చిన్న బ్లాక్ బార్ కనిపిస్తుంటుంది, బాటమ్ లో కూడా బ్లాక్ బార్ అయితే ఉంటుంది. సైడ్స్ మీకు ఫుల్ డిస్ప్లే అయితే ఉంటుంది. టాప్ బాటమ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పీకర్స్ కూడా మీకు ఫ్రంట్ ఫైరింగ్ అయితే ఉంటాయి. నార్మల్ మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చే వాటిల్లో, మీకు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. ఏదైనా మూవీ లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా గానీ ఇట్లా మీకు ఏమి బ్లాక్ అవ్వవు, క్లియర్ గా ఆడియో అయితే వస్తుంటుంది. చాలా బాగుంది ఆడియో అయితే. అన్ని ఉన్నాయి ఆడియోలో, డాల్బీ అట్మాస్ కానివ్వండి, LDAC కానివ్వండి, LHDC అన్ని ఉన్నాయి. అండ్ ఈవెన్ హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు ప్రీమియం చెప్పారు కదా, వాక్మ్యాన్ థీమ్ లో తీసుకొచ్చామని చెప్పేసి. సో మీరు మ్యూజిక్ వింటున్నా కానీ హెడ్ ఫోన్ జాక్ యూస్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అదొకటి బాగా అనిపించింది. డిస్ప్లే కూడా మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు టాప్ బాటమ్ లో మీకు బ్లాక్ బార్స్ లాగా ఉంటాయి. అవి మీరు మైండ్ లోంచి తీసేస్తే డిస్ప్లే చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. OLED ప్యానల్ ఇది. అండ్ సోనీ టీవీస్ మీరు చూస్తుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలా అయితే ఉంది.
చాలా నీట్‌గా ఉన్నాయి కలర్స్. ఎక్కడ బూస్ట్ అయినట్టు కనిపించట్లా. నేచురల్‌గా కనిపిస్తున్నాయి. అండ్ మూవీ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంది. సౌండ్ అండ్ డిస్‌ప్లే ఫోన్ డిసప్పాయింట్ చేయలే నన్ను. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కెమెరాస్ విషయానికొచ్చినా కెమెరాస్ మీకు చాలా నేచురల్ ఫోటోస్ వస్తున్నాయి. ఎక్కడ మీకు బూస్ట్ చేయడం ఇట్లాంటివైతే ఏమి లేవు. ఫోటో మీకు కలర్స్ చాలా నేచురల్‌గా కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఏఐ ఫీచర్స్ ఏమి లేవు ఫోన్‌లో. కెమెరాలో మాత్రం ఏఐ అని చెప్పేసి ఒకటి ఇచ్చారనమాట. మీరు ఫోటో దిగడానికి కెమెరా ఓపెన్ చేసినప్పుడు సీన్ డిటెక్ట్ చేసేసి అక్కడ మీకు ఏఐ ఆప్షన్స్ అయితే ఇస్తది. సో, అదే కొంచెం ఎక్స్‌పోజర్‌ని, వైట్ బ్యాలెన్స్‌ని, కాంట్రాస్ట్‌ని మొత్తం సాచురేషన్ అన్నీ అదే అడ్జస్ట్ చేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తది. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు అక్కడ. లేకపోతే మీకు నచ్చినట్లు అవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోజర్ గానివ్వండి, సాచురేషన్ గానివ్వండి, ఇవన్నీ మీకు నచ్చినట్టు కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే నార్మల్ ఫోటోస్ నాకు బాగా అనిపించింది. మీరు నేచురల్‌గా ఓపెన్ చేసేసి డైరెక్ట్ మీరు ఫోటోస్ తీస్తుంటారు కదా! అవి మీకు కొద్దిగా బెటర్ వస్తున్నాయి ఫోటోస్ అయితే. అండ్ దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా 48 మెగా పిక్సెల్ కెమెరా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఫోన్‌తో తీసినవి అయితే చూడొచ్చు. ఈవెన్ వీడియో శాంపిల్స్ కూడా చేస్తాను. అవి కూడా ఒకసారి చూడండి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 120 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60లో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా బావుంటది. ఫ్రంట్ మీకు 12 మెగా పిక్సెల్ కెమెరా కాబట్టి ఫ్రంట్ మీకు అంత బ్యాక్ కెమెరా అంత ఎక్స్‌పీరియన్స్ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే లేదు. ఫ్రెండ్స్, ఇది సోనీ ఎక్స్‌పీరియా 1 మార్క్ 8 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ 4K 120 ఎఫ్‌పీఎస్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ సోనీ చెప్పేదాని ప్రకారం అయితే మీకు ఆల్ఫా కెమెరాస్ ఉంటాయి కదా సోనీలో, డీఎస్ఎల్ఆర్‌లో ఆ టైప్‌లో ఉంటాయి. క్వాలిటీ అన్నట్లుగా చెప్తున్నారు. కలర్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కెమెరా యూజ్ చేసి ఇట్లా స్టూడియోలో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 ఫీట్ దూరంలో ఉంది నాకు. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ సోనీ ఫోన్‌ది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు. 4K 60 వరకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో, ఒకవేళ మీరే అసలు ఈ ఫోన్ కొనడానికి కూడా ఉండదు. జస్ట్ చూపిస్తున్నా ప్రెజెంట్ సోనీ ఎలా ఉందో అని చెప్పేసి. ఎలా ఉంది వీడియో క్వాలిటీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేస్తారు. బ్యాటరీ అంత ఎక్కువసేపు అయితే ఏమీ రావట్లేదు. అండ్ ఛార్జింగ్ కూడా 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగే సపోర్ట్ చేస్తది ఇది. అండ్ యూఐ కూడా చాలా బోరింగ్ అనిపిస్తది. యూఐ చాలా దారుణంగా అయితే ఉంది. ఇది మరీ ఓల్డ్ స్కూల్ మీకు ఆండ్రాయిడ్ యూఐస్ ఉంటాయి కదా మనకి. ఏమీ లేవు. ఎలాంటి ఫీచర్స్ ఇలాంటి ఒక్క ఫీచర్ కూడా లేదు. ఏ ఫీచర్స్ కానివ్వండి, పాత కాలంలో మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా ఉంటది అంతే ఇంకా. బేసిక్ ఆండ్రాయిడ్ యూఐతో వస్తుంది. ఇది ఓవరాల్‌గా దీనిలో నాకు బాగా అనిపించింది ఓన్లీ ఆ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ బాగా అనిపించింది. మిగతా అంతా నాకు ప్రెజెంట్ ఉన్న ఫోన్స్ చాలా బెటర్ దీంతో కంపేర్ చేస్తే. ప్రెజెంట్ మనకి యాపిల్ గానివ్వండి, సామ్‌సంగ్ గానివ్వండి, గూగుల్ గానివ్వండి వీటితో అయితే కంపేర్ చేయలేం మనం. చాలా బ్యాక్ అయితే ఉంది. దీని మీద ఎక్కువ ఫోకస్ కూడా వీళ్ళేం చేయట్లేదు మొబైల్ మార్కెట్ మీద. అండ్ ఫోన్స్ నుంచి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా ఏమి లేదు. కాపోతే సోనీ బ్రాండ్ అయితే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఫోన్స్ కూడా చాలా బాగుండేయి. కాకపోతే ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ చైనీస్ బ్రాండ్స్ నుంచి వస్తున్న కాంపిటీషన్ అయితే తట్టుకోలేక ఇవన్నీ మార్కెట్ నుంచి అయితే ఎళ్ళిపోయినాయి. చాలా బ్రాండ్స్‌ని మిస్ అవుతున్నా. ఎల్‌జీ మిస్ అవుతున్నా. ఎల్‌జీ కూడా చాలా ఇన్నోవేషన్స్ చేసేది తీసుకొచ్చేది. చాలా చూసుంటారు మీరు. ఎల్‌జీ వింగ్ అని చెప్పేసి అట్లా చాలా అయితే ఇన్నోవేషన్స్ కూడా మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి బ్రాండ్స్ ఆర్&డి మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాయి. యాపిల్, సామ్‌సంగ్ ఎలా ఉంటాయి అట్లా ఉంటాయన్నమాట ఇవి కూడా. కొత్తవి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం మిస్ అయిపోతున్నాం. ఈ ఫోన్ ఎలాగో మీరు ఇండియాలో కొందామన్నా లేదు. ఇండియాలో ఇది అసలు లాంచ్ అవ్వలేదు. ఇది బయట నుంచి తెప్పించిన ఫోన్. ఈ ఫోన్ ఇండియాలో రాను కూడా రాదు. సోనీ నాకు తెలిసి మళ్ళీ కమ్‌బ్యాక్ కూడా ఇవ్వదు ఇండియాలో మొబైల్ మార్కెట్‌లో. మీరెవరైనా పాస్ట్‌లో సోనీ మొబైల్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీ ఎక్స్‌పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెలా అనిపించింది సోనీ ఎక్స్‌పీరియా 1 మార్క్ 8 దీని గురించి కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.